We greet you all in the name of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. Today we would like to speak about from what Apostle Paul said in Philippians chapter 3 verse 13 that he was doing one thing. అపోస్తలుడైన పౌలు మాట్లాడినట్టుగా ఫిలిప్పీయుల గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలో చెప్పినట్టుగా అపోస్తలుడైన పౌలు వలె ఒక్క పనిని చేయడం. Philippians chapter 3 verse 13 to 15 we are reading it for you. Brothers, I do not consider that I have made it my own, but one thing I do, forgetting what lies behind and straining forward to what lies ahead, I press on toward the goal for the prize of the upward call of God in Jesus Christ. ఫిలిప్పీయుల గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల కోసం చదువుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Now in verse 15 he said, let those of us who are mature think this way, and if in anything you think otherwise, God will reveal that also to you. 15వ అధ్యాయంలో కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. We all are living in a complex we are in a complex situation of life. మన జీవితము ఎన్నో ఒడిదుడుకులతో నిండి ఉన్నది. We are facing so many things and we are attending to so many things. మనము ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నాము, ఎన్నో విషయాల గురించి మనము తాపత్రయపడుతూ ఉన్నాము. In fact, many of us we have lost the focus or concentration. మన జీవితంలో మనకు వచ్చే ఒడిదుడుకుల వల్ల మనం ఏది చేయగలమో, ఏది చేయాలని అనుకుంటున్నాం అది చేయలేకపోతున్నాం. By attending to many things, our attention gets diluted and we might not be able to focus on the right thing. మనము దేని గురించి అయితే మనము దృష్టి ఉంచాలో మన జీవితంలో అనేక కారణాల వల్ల దాని మీద దృష్టి ఉంచలేకపోతున్నాం. But for fulfilling the will of God in our life and fulfilling the call of God in our life, we need to focus on one important thing that God has called us for. దేవుడు మనల్ని దేని కొరకైతే పిలిచి ఉన్నాడో, దేని గురించి అయితే మనము చేయవలసిన పని ఉందో దేవుడి చిత్తమును ఎరిగి దాని గురించి మనము చేయాలి. So Apostle Paul speaks of one thing that he is doing. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, ఒక్క పని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. So if we want to follow Paul, what should we do? మనము పౌలుని అనుకరించాలంటే మనం ఏం చేయాలి? The summary of what is told there I am just highlighting. నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. And then first of all focus on the most important thing. మనము ఏది ముఖ్యమైనదో దాని మీద మనం దృష్టి ఉంచాలి. And then identify the things that lie behind and pay attention to the things that lie before you. మన వెనుకున్న అవన్నీ దాని మీద దృష్టి ఉంచడం కాదు, కానీ మన ముందు ఉండి ఏం చేయగలమో దాని మీద మనం దృష్టి ఉంచాలి. And aim at the things that lie in front of you and put maximum effort to gain those things. మన ముందు ఏదైతే దేవుడు కనపరిచి ఉన్నాడో వాటి మీద మనం దృష్టి ఉంచి అది పొందుకొనడానికి మనము చేయవలసిన పని. And don't think that all things will happen automatically. You need to press forward to the goal given by God. దేవుడు మనకి గురి ఏదైతే పెట్టి ఉన్నాడో అది మనం చేరడానికి మనము దృష్టి ఉంచాలి. We all have received an upward call and we need to rightly respond to the upward call. దేవుని పిలుపుకి మనందరికీ దేవుని పిలుపు ఉంది, కానీ అది దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం దాని కొరకు పని చేయాలి. And lastly Apostle Paul speaks about our way of thinking. పౌలు చెప్తూ ఉన్నాడు మనం ఏ విధంగా ఆలోచిస్తామో దాని గురించి చెప్తూ ఉన్నాడు. And he is asking us to practice the mature way of thinking. మనము ఏ విధంగా గొప్పగా ఆలోచించాలో ఆ విధంగా ఆలోచించాలని చెప్తూ ఉన్నాడు. And in case we are thinking differently, allow God to correct us and help us think rightly.
మనం ఒకవేళ తప్పుగా ఆలోచిస్తూ ఉన్నామో ఏమో తెలియదు, కానీ దేవుని తోడ్పాటు వలన మనం కరెక్ట్గా ఆలోచించడానికి దేవుని తోడ్పాటు వస్తుంది. All these things told here are very, very important in the life of every one of us. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ విషయాలు ఏదైతే చెప్తూ ఉన్నారో అది చాలా ముఖ్యమైనవిగా ఉంటూ And ఉన్నాయి. let us briefly see once again in this passage what it tells about focusing on the important thing. ఈ విషయాల గురించి నేను చెప్తూ ఉన్నాను, ఏది ముఖ్యమైనదో దాని మీద ఏ విధంగా మనము ఫోకస్ ఉంచాలి అని. And first of all he says in verse 1, rejoice in the Lord. మొదటిగా చెప్తూ ఉన్నాడు, దేవుని యందు సంతోషించుడి అని చెప్తూ ఉన్నాడు. Whatever may be your circumstance, we are asked to rejoice in the Lord. మన పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా దేవుని యందు మనం సంతోషించాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. Are you able to rejoice in the Lord? మనము దేవునిలో సంతోషించగలుగుతూ ఉన్నామా? If you are not able to rejoice in the Lord, it will affect the focus of your life. మనము దేవుని యందు సంతోషించకపోతే మనము దేని మీద దృష్టి ఉంచాలో అది మనం దృష్టి ఉంచలేకపోతుంది. Without joy in the Lord, you will be doing so many things which are unnecessary, losing your focus. దేవుని మీద మనము దేవుని యందు సంతోషించకపోతే మనం ఏ విధమైన పనులు చేయాలో దేని మీద దృష్టి ఉంచాలో అది ఉంచలేము. It is very important to have joy in the Lord, because all other things which we rejoice are temporal and we might lose it in the course of time. మనము దేని మీద అయితే దృష్టి ఉంచుతున్నామో మనకిష్టమైన వాటి మీద దృష్టి ఉంచుతున్నాం కాబట్టి దేవుడు మనకి ఏదైతే పెట్టి ఉన్నాడో గురి దాని మీద మనం దృష్టి ఉంచలేము. In Romans chapter 14 verse 17, Apostle Paul said, the kingdom of God is not eating and drinking, but righteousness and peace and joy in the Holy Spirit. రోమిలకు రాసిన పత్రిక 14:17 చూసినట్లయితే దేవుని రాజ్యం అనేది తినడము త్రాగడము కాదు, కానీ పరిశుద్ధాత్మలో పవిత్రతలో నీతిని సమాధానం కలిగి ఉండాలి. If we keep our joy in eating and drinking and temporal things, one day we will lose our total joy. మనము తిండి మీద కానీ మనకిష్టమైన వాటి మీద మనము సంతోషమును మన ఆనందమును పెట్టినట్లయితే మనము అది కోల్పోతామని దేవుడు చెప్తూ ఉన్నాడు. And in verse 2, Apostle Paul says, be watchful of evil influences. మనం 2వ వచనంలో చూసినట్లయితే మనల్ని ఏదైతే తప్పుదారి పట్టిస్తూ ఉందో మనం గ్రహించే స్థితిలో ఉండాలి. He speaks about watchful of dogs, evildoers, and those who mutilate the flesh. ఏదైతే ఈ కుక్కలు ఎలా అయితే ఉన్నాయో, దుష్టులు ఏ విధంగా ఉన్నారో వాటన్నిటిని మనం కనిపెట్టే స్థితిలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. Meaning, if you are not careful in watching, you and we can be like them. మనము దాని మీద మనము జాగ్రత్త వహించకుండా ఉన్నట్లయితే వారిలాగా మనం మారిపోయే స్థితిలో ఉంటూ ఉన్నాము. And we need to be careful how we handle with those whom we think as evil. మనం ఏదైతే మనకి దుష్టంగా కనిపిస్తూ ఉందో దాని మీద మనం జాగ్రత్త వహించకపోతే వాటిలాగా మారిపోయేలాగా ఉంటూ ఉన్నాం. And in Gospel of Matthew chapter 5 verse 39, Jesus said, do not resist the evil one. మత్తయి సువార్త 5:39 చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, దుష్టుని ఎదిరించవద్దు అని చెప్తూ ఉన్నాడు. We may be surprised, how can Jesus say do not resist the evil person? యేసు ప్రభు ఈ విధంగా ఎందుకు చెప్పాడు అని మనం ఆలోచించవచ్చు, దుష్టుని ఎందుకు ఎదిరించకూడదు అని. Many people misunderstand this. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. The meaning is we must resist evil but not resist the evil person. మనము దుష్టత్వాన్ని మనం ఎదిరించాలి, కానీ దుష్టుని ఎదిరించకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. I repeat, we must resist the evil but don't resist the evil human being. మనము దుష్టుని ఎదిరించకూడదు, కానీ ఎవరైతే దుష్టత్వాన్ని ఉంటూ ఉన్నారో ఆ దుష్టత్వాన్ని మాత్రము మనం ఎదిరించేటట్టుగా ఉండాలి. Now listen carefully. If we resist the evil person and not resist evil, we will become another evil person. మనము దుష్టత్వాన్ని ఎదిరించకుండా దుష్టుని ఎదిరించినట్లయితే మనం కూడా దుష్టునిలాగా మారిపోయే అవకాశం ఉంది అని పౌలు చెప్తూ ఉన్నాడు. So in the process of resisting, we will use all fleshly weapons and not spiritual weapons. మనము దుష్టుని ఎదిరించేటప్పుడు మనకి భౌతికంగా సంబంధించిన పరికరాలు వాడతాం, కానీ ఆత్మకు సంబంధించిన పరికరాలు మనం వాడము. And then Apostle Paul said, you beware of those who claim that they are of circumcision.
పౌలు చెప్తూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మేము circumcision, those who are of circumcision, ఎవరైతే దుష్టులుగా, అది కాదు, that is know the people of circumcision, those who are doing parichedana, that one. ఎవరైతే పరిచారకులమని చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. Those who are of you read verse 3, you read in Telugu, you read verse 3. Verse 3, you read Philippians chapter 3 verse 3. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొద్ద ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. Those who claim that they are of sunnati, you be careful. ఎవరైతే మేము సున్నతి పొంది ఉన్నామని వాళ్ళు చెప్పుకొంచు ఉన్నారో వాళ్ళని చూచి మనం జాగ్రత్తగా ఉండాలి. And Apostle Paul said, we are the circumcision, true circumcision. మనము దేవుని తెలుసుకున్న మనము నిజమైన సున్నతి పొందిన వారంగా ఉంటాం. Meaning you know your identity to do the right thing. నీ గురించి నీకే తెలుస్తూ ఉంది ఏది సరి అయినది మనం చేయాలో. I repeat, if you should not do evil, if you should focus on the right thing, you should remember your identity, who you are. నువ్వు ఏమై ఉన్నావో అది నీకే తెలుస్తుంది కాబట్టి నువ్వు తెలుసుకొని ఏదైతే సరి అయినదో అది చేయాలి. Many times if you forget who you are tending to do the wrong thing. నువ్వు ఏమై ఉన్నావో అది నువ్వు మర్చిపోయినట్లయితే నువ్వు తప్పుదారిలో వెళ్ళే పరిస్థితిలో ఉంటూ ఉన్నావు. And again, we are those who worship God in the spirit. దేవుని ఆత్మలో దేవుణ్ణి ఆరాధించిన వారంగా ఉంటూ ఉన్నాము. So as we worship in the spirit, we will be able to act in the spirit. దేవుణ్ణి మనం ఆరాధించినట్లయితే మనం ఆ విధంగా ఉంటూ ఉన్నాము. If we glory in Christ, we will be able to do the things that glorify Christ. దేవుణ్ణి మనము గణపరిచినట్లయితే మనము దేవుని గణపరిచే కార్యాలే మనం చేస్తాము. And then Apostle Paul says, forget the things which are behind. పౌలు చెప్తూ ఉన్నాడు, వెనుకున్నవి ఏవైనాను మనము మర్చిపోయే స్థితిలో ఉండాలి. What are the things to be forgotten? ఏ విషయాలు మనం మర్చిపోవాలి? The reasons why we have confidence in the flesh. మనము దేని గురించి మనం కాన్ఫిడెంట్ గా ఉంటూ ఉన్నాము? Our social status, our righteousness, our job and our greatness we need to forget. మనము ఈ లోకంలో ఏదైతే ఉన్నామో గొప్ప స్టేటస్ అయి ఉండొచ్చు, మన గొప్ప ఉద్యోగం అయి ఉండొచ్చు, వాటిని కాదు కానీ అవి మర్చిపోయే స్థితిలో ఉండాలి. And then Apostle Paul says, focus on the things which are in front of you. దేని గురించి అయితే మనము దృష్టి ఉంచాలంటే మన ముందున్నవి ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం దృష్టి ఉంచాలి. In verse 8 and 9 Paul speaks of many things which has to be focused, which are things before in front of you. అనేక విషయాలు దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు, వాటి మీద మనం దృష్టి ఉంచాలని పౌలు చెప్తూ ఉన్నాడు. That is number 1, gaining the surpassing worth of knowing Christ. దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకొనుటలో మనము దృష్టి ఉంచవచ్చు. Then gaining Christ, యేసు ప్రభుని మనము పొందాలి. be found in Christ, మనము క్రీస్తులో మనము తెలియబడాలి. and receive the righteousness that comes by faith in Christ and not because of our works. మనం చేసే పనులను బట్టి మనకు నీతి కాదు కానీ యేసు ప్రభుని తెలుసుకొనుటలో మనకి నీతిని తెలియజేస్తుంది. Then look for sharing the power of his resurrection. దేవుడు మనకి చేసిన సిలువ కార్యమును మనము పంచుకొనుటలో వస్తుంది. And look for sharing his sufferings. ఆయన మన కొరకు పొందిన శ్రమను మనము తెలియచేయడంలో వస్తుంది. And become like Jesus in his death. యేసు ప్రభు చనిపోయిన దాంట్లో మనము ఎంతటి ప్రేమ కనపరిచాడో దాన్ని మనము షేర్ చేయటంలో ఉంది. And look for attaining resurrection from the dead. యేసు ప్రభు పునరుద్ధానమును బట్టి మనము ముందుకు సాగాలి. And finally receive the praise of the upward call. మనము దేవుడు దేనికైతే పిలిచి ఉన్నాడో దాని ఘనతను మనం పొందుకునే వారంగా ఉండాలి. And then Apostle Paul says, all those who are mature among us think like this. మన మధ్యలో ఎవరైతే అవగాహన కలిగి ఉన్నారో ఆ విధంగా మనం ఆలోచించాలి. What is this mature thinking? అది అవగాహన కలిగి ఉన్న ఆలోచన ఏమిటి?
What is not immature? ఏదైతే మెచ్యూర్ కాదో అదే ఇమ్మెచ్యూర్ కాదో అదే మెచ్యూర్. That is, avoid immature way of thinking. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో దాన్ని మనము అవాయిడ్ చేసే వారంగా ఉండాలి. If we are immature in thinking, we will lose our focus. మనము ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నామో, ఏదైతే ఆలోచించకూడదు చేస్తూ ఉన్నామో దాని వల్ల మన దృష్టి ఉండదు అని So let us చెప్తున్నారు. attend carefully to avoid immature thinking. మనం జాగ్రత్తగా వినాలి. ఇట్లాంటి ఆలోచన మన దగ్గర ఎందుకు ఉండకూడదు. Immature thinking is getting perturbed by small things. చిన్న చిన్న విషయాల గురించి మనము చంచలంగా ఉంటూ ఉంటాము. Something like he looked at me. He looked at me. అతను నా వైపు చూశాడు. She did not smile seeing me. నన్ను చూసి వేరే వాళ్ళు నవ్వలేదు. And something or the other, simple things. And then getting perturbed. I just gave some examples. చిన్న ఉదాహరణలు నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి మనము చంచలితంగా ఉండకూడదు. And then praising evildoers is a way of immature thinking. ఎవరైతే దుష్టత్వాన్ని చేస్తూ ఉన్నారో వాళ్ళని మనం కనపరిచినట్లయితే మన ఆలోచన తప్పుదారి పడుతూ And ఉంటుంది. having confidence in the flesh or our family history is an immature thinking. మనము ఇతరులను చూసి వారి గొప్పతనాన్ని చూసి మనము ధైర్యం తెచ్చుకున్నట్టు మనము గొప్పవారంగా భావిస్తున్నప్పుడు మనము దేవుని ఫోకస్ ని మిస్ అవుతూ ఉంటాం. Carrying the load of the past, even the forgiven sins, carrying it as a load is immature thinking. మనము గతంలో ఉన్న మన పాపములను మన ఆలోచనలో పెట్టుకున్నట్లయితే మనము ముందున్న వాటి మీద దృష్టి ఉంచలేము. We cannot enjoy the full benefit of salvation if you carry the guilt of the past which God has forgiven in Christ. యేసు ప్రభు మన పాపములను క్షమించాడు కాబట్టి మనం ఏదైతే వెనక మన పాపములను మనము మనసులో పెట్టుకొని అది భారం కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రేమను మనం పొందలేము. Thinking that we have become perfect without Christ is immature thinking. మనము క్రీస్తు మన జీవితంలో లేకుండా నేను సరియైన దారిలో ఉన్నాము అని చెప్పుకొనుట కూడా అది మంచిది కాదు. It is an important need of the present church and believers to have mature way of thinking. మన ప్రస్తుత సమాజములో సంఘములో ఇటువంటి ఆలోచనలు కలిగి చాలా మంది ఉంటూ ఉన్నారు. Many people are held up. Many people are not able to go forward. They are not able to do their jobs. They are not able to behave well because the way of thinking has not become mature. వాళ్ళ ఆలోచనల పరంగా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వాళ్ళ జీవితంలో సరైన మార్గంలో ఉండలేకపోతూ ఉన్నారు. And then Paul says, if anybody is thinking differently, God will teach you. ఎవరైతే తప్పుగా చేస్తూ ఉన్నారో దేవుడు వాళ్ళకి బోధిస్తూ ఉంటారు. So if anybody thinks that your thought is not in the right direction, sit at the feet of God and God has offered to teach you. మనము సరియైన దారిలో వెళ్ళట్లేదని మనం గ్రహించుకున్నప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన సరియైన దారిలో మనం నడిపించేవారుగా ఉంటుంది. It could be sitting in prayer sessions with this topic for guidance from God. మనము ప్రేయర్ సెషన్ లో మనం కూర్చొని కూడా దేవుని గైడెన్స్ ని మనం పొందుకోవచ్చు. What did we learn today? మనం ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాము? Leaving all other issues, focusing on the important thing in your life. ఏదైతే అవసరం లేనిదో అవన్నీ విడిచిపెట్టి ఏదైతే అవసరమో ఏదైతే మన ముందుందో దాని మీద మనం దృష్టి ఉంచాలి. So many complex things in life might have diluted your focus. మనము ఏదైతే మన ముందున్న గురిని మన ఇతర విషయాల వల్ల మనము దాన్ని చేరుకోలేకపోతున్నాము. Now come back to the track and say, this one thing I will do. మనము మన జీవితాల్లో ముందుకు వచ్చి ఈ ఒక్క పని నేను చేస్తాను అని నిర్ణయం తీసుకోవాలి. Amen. Amen. In our testimonies, whenever we speak to others, we must be able to say, this one thing is most important for me. మన సాక్ష్యాల్లో ఇతరులకు మనం ఏ విధంగా తెలియచేయాలంటే ఈ ఒక్క పనిని నేను చేస్తూ ఉన్నాను, ముందుకు వెళ్తూ ఉన్నాను అని. Hallelujah. Hallelujah. And you and I can become accomplished life like Paul if you do the same. పౌలు చేసినట్టుగా వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటికి వేగిరపడినట్టుగా పౌలు చేసినట్టుగా మనం చేస్తే దేవుని ఈ కార్యము మనము చేయగలము. May God bless every one of us. అందరినీ దేవుడు దీవించుగాక.